మహబూబాబాద్లోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్న పిల్లలుగా మారిన పూర్వ విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తక్షశిల హైస్కూల్లో 1993 నుండి 1994లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ బ్యాచ్కి చెందిన విద్యార్థులు అపూర్వ కలయికతో ఒకరి సుఖ కష్టాలను ఇంకొకరు తెలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి దేశబైన విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ఇద్దరికి కూడా ఐటీడీఏ నిబంధనలు అవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేవి. ఇవన్నీ ఈ అడవిలో వచ్చి ఇదంతా ఇది మన తెలివితేటలు, ఇది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇది మనకు గిట్టట్లేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళం. పర్మనెంట్ చేయమంటే పర్మనెంట్ చేయమని వాళ్ళు అనేవాళ్ళు. వికార్ అహ్మద్ అని ఒక డిఈఓ ఉండేవాడు. ఆడు వెళ్ళిపోండి అంటూ ఉండేవాడు మమ్మల్ని. ఇదంతా అనవసరం, వేస్ట్, ఇది పర్మనెంట్ కాదు, ఎందుకు వచ్చిన ఇది అని చెప్పి మేము అనుకున్నటువంటి టైంలో ఉపాకర్ రెడ్డి గారే అన్నారు కదా, సార్ స్కూల్ పెడదాం సార్ మనము అని అన్నారు. ఓకే, తప్పకుండా స్కూల్ పెడదాం అని అప్పుడు ఉపాకర్ రెడ్డి గారు, నేను, వారి తమ్ముడు జయాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేమంతా కలిసి, ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు సైలెంట్గా, ఈ స్కూలు 1991 జూన్ 17వ తారీఖున ఈ స్కూల్ని ఓపెన్ చేయటం జరిగింది. తక్షశిల స్కూల్ బహు కొద్ది కాలమే స్కూల్ రన్నింగ్ అయింది. చాలా కొద్ది కాలమే ఈ స్కూల్ రన్నింగ్ అయింది. కాకపోతే మా బ్యాచ్లో మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మేము కొన్ని నగ్న సత్యాలు తెలుసుకున్నాం. నా దగ్గర శంకర్ గారు టీచర్, నెల కాగానే ధన్యవాదాలు, మీకు ఇంత సంస్కారం ఏర్పడ్డదంటే నిజంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అన్నారు. తల్లి, తండ్రి, గురువు. ముందు తల్లి డైరెక్షన్ ఇస్తుంది, మనకు తల్లే గురువు. తర్వాత తండ్రి స్కూల్కు తీసుకువచ్చి వదిలిపెట్టి స్కూళ్ళల్లో జాయిన్ చేయటం, అదంతా తండ్రి గురువు. తర్వాత గురువు ఆచార్యుడు. అయితే ఈ ముగ్గురు యొక్క కలయికతోనే ఒక బొమ్మ, మంచి ఒక మనిషి తయారవుతున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ రంగంలో అన్నా ఉండొచ్చు. అంటే మేము పెట్టినటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఫస్ట్ బ్యాచ్ అని మీరు అంటున్నారు, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇవాళ సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ కూడా కాదు, థర్డ్ బ్యాచ్ ఏదైతే ఉందో, నిజంగా వాస్తవానికి కొద్ది మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. అది నేను గర్వపడుతున్నాను. 30 మందిలో భారతదేశాన్ని చూస్తున్నాను, ఒక వ్యవసాయదారుని చూస్తున్నాను. రైతు దేశానికి వెన్నుముక, గుర్తుపెట్టుకోండి. ఒక కార్మికుడిని చూస్తున్నాను, ఒక కర్షకుడిని చూస్తున్నాను, ఒక వ్యాపారవేత్తను చూస్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిని చూస్తున్నాను, ఒక గృహిణిని చూస్తున్నాను. అరే ఏంటండి, ఏం కావాలి మనకు చెప్పండి. మేము వీళ్ళని తయారు చేశాము, గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా నేను, ఎందుకంటే గతాన్ని ఊరికే చెప్పటం అనేది బాగుండదో ఏమో, కానీ వాస్తవానికి గుండ్రాతి మడుగు ఈ స్కూల్ పెట్టడానికి ప్రాణం. నేను గుండ్రాతి మడుగులో అడుగు పెట్టగానే ఉపాకర్ రెడ్డి గారు ఆశ్చర్యపోయినారు, ఏంటి సార్ మీకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని. నేను గుండ్రాతి మడుగులో అడుగు పెట్టగానే ఆ వెంకటరమణ యొక్క తండ్రి నా వెంట తిరిగాడు.